ఇప్పుడు లోన్స్ అనుకున్నాం. అసలు లోన్ కావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఫస్ట్ ఇప్పుడు మనం అంతా లోన్ అంటున్నాం. బ్యాంక్స్ అంటే లోన్స్ అంటే బ్యాంక్స్ అన్నట్టు ఉంది కదా. అసలు లోన్ కావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఓకే, ఫస్ట్ మనం ఏం చూస్తామంటే కేవైసీ అంటారు, నో యువర్ కస్టమర్. తన ఆధారు, పాన్ ఫస్ట్ మనం తీసుకున్నది అంటే పర్సన్ ఐడెంటిఫికేషన్ అనమాట. తను ఎవరు అసలు. చాలామంది ఏంటంటే పర్సన్ నేను తీసుకోలేదు సార్ లోను, అసలు నాది ఎట్లా వస్తుందో అని కూడా వస్తుంది అనమాట ఇప్పుడున్న కంప్లైంట్స్లో. సో మనం ఫస్ట్ అది చూస్తాం అనమాట, ఆధారు, పాన్ చూస్తాము. ఆ తర్వాత స్టెప్లో ఏంటంటే సిబిల్ ట్రిగ్గర్ చేస్తాం అనమాట. ఆ తర్వాత ఏమొస్తుందంటే సిబిల్ తర్వాత ఇన్కమ్కి వెళ్తాం అనమాట. ఆ ఇన్కమ్ ఎటు నుంచి వస్తుంది? శాలరీడా, బిజినెస్ ఎంప్లాయా? శాలరీడ్ అయితే మనము ఏదైనా బ్యాంక్ ఏం చేస్తుందంటే శాలరీడ్ అయితే కొన్ని బ్యాంక్స్ 3 years ఐటీ రిటర్న్స్ తీసుకుంటుంది, కొన్ని బ్యాంక్స్ 2 years ఐటీ రిటర్న్స్ తీసుకుంటుంది, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటుంది, 6 months పే స్లిప్స్ తీసుకుంటుంది. తర్వాత మేము యూనిట్ విజిట్ చేస్తాం, తను వర్క్ చేసే ఆఫీస్ని కూడా వర్క్ చేస్తాం, ఎందుకంటే వెరిఫై చేసుకోవాలి కదా అందు తను వర్క్ చేస్తున్నాడా లేదా, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడా లేదా అవన్నీ వెరిఫై చేసుకుంటాము. ఆ తర్వాత జెన్యూన్నెస్ బేస్ చేసుకొని మనం లీగల్కి వెళ్ళడం జరుగుతుంది. అది హోమ్ లోన్ అయితే ఆ ప్రాపర్టీ అంతా లీగల్గా ఉందా లేదా, ఒకళ్ళ నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది కదా డాక్యుమెంట్ అనేది, అదంతా కరెక్ట్గా ఉందా లేదా చూస్తాం. ఆ వాల్యుయేషన్ రిపోర్ట్ ఆ వాల్యుయర్ కూడా వస్తాడనమాట. అంటే అదేమన్నా బఫర్ జోన్లో కానీ లేకపోతే ఇంకేమన్నా హైడ్రా కానీ అలా ఏమన్నా ఉందా అని కూడా చూస్తారనమాట. సో ఇది ఫైనల్ స్టెప్ అండి. ఒక లోన్కి మనం బేసిక్గా అడిగేదంటే శాలరీడ్ అయితే ఒక 1 year బ్యాంక్ స్టేట్మెంట్, 6 months పే స్లిప్స్, 1 year Form 16 ఆర్ 2 years ఐటీఆర్ అనమాట. ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి వచ్చేసి 1 year వాళ్ళ బిజినెస్ జరిగిన ట్రాన్సాక్షన్ 1 year బ్యాంక్ స్టేట్మెంట్, 2 years ఐటీ రిటర్న్స్.